ఎవరి చేతిలో చూసినా ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. మొబైల్ అన్నది మన జీవితంలో భాగం అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో పాటు మొబైల్ క్యారీ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా లక్కీ డ్రా వచ్చి ఒక ₹1 కోటి ₹1,00,000 ఎవరైనా గెలుచుకున్నారా? అయితే జనాల ఆశ ఏదైతే ఉందో, మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు రాస్తున్నారు, మీరు మీ ప్రొఫెషన్ రాస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారో రాస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ రాస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆశపడే ₹100 కూపన్, ₹200 కూపన్ ద్వారా మీ డేటా అన్నది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లే మనం ఎక్కువ డబ్బులు కోల్పోతున్నాం. సో మీ ద్వారా కొన్ని వందల మందికి ఇన్ఫర్మేషన్ చేరాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు న్యూస్ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా బిగ్ బాస్ షోస్ లేదంటే క్రికెట్ మ్యాచెస్ ఇవి వెతుకుతాం, కానీ జనరల్గా వీటి గురించి మనం సెర్చ్ చేయము. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్, ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ సైబర్ క్రైమ్స్. అండ్ ప్రతి ఛానల్ కూడా డిస్ప్లే చేస్తుంది, ప్రతి న్యూస్ ఛానల్ కూడా డిస్ప్లే చేస్తుంది, కానీ ఎవరు చూడట్లేదు. సో సంపాదన మీద దృష్టి పెట్టే మనము ఆ సంపాదన జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో కూడా చూసుకోవాలి. అండ్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్కి సపరేట్ వింగ్ క్రియేట్ చేస్తున్నారు, ఐటీ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ. అంటే డేటా చోరీ కాకుండా, లేదంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేస్తూ, లేదంటే వాళ్ళ డేటా, ఆర్గనైజేషన్ డేటా బయటకు వెళ్ళకుండా, సైబర్ థ్రెట్స్ జరగకుండా దే హ్యావ్ సపరేట్ ఎంప్లాయీస్. మనకు అలా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోలేం కాబట్టి మనకి అట్లీస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద అవేర్నెస్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ ఐ విల్ షేర్ ద పీపీటీ ఎట్ ద ఎండ్. అండ్ మీకు దీనికి సంబంధించి అవేర్నెస్ సంబంధించి మల్టిపుల్ పీడిఎఫ్స్ కానీ పీపీటీస్ కానీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఐ విల్ షేర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. అండ్ మనకి ఆంధ్రాలో సపరేట్గా ఒక స్టేషనే ఉంది. విజయవాడలో స్టార్ట్ అయింది, 2018లో స్టార్ట్ అయింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. లేదు మీరు బాధితులు అయితే కనుక నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి. ద వే టు కంప్లైంట్ ఇనీషియల్గా జరిగింది అంటే ఒక 50,000 లోపు, ₹1,00,000 లోపు అయితే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అంతకు మించి కోట్లలో కానీ లక్షల్లో కానీ జరుగుంటే కనుక నేషనల్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పోర్టల్ ఉంది. ఐ విల్ షేర్ దట్ పోర్టల్. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నోడల్ ఏజెన్సీ అంటే సైబర్ క్రైమ్ సెల్కి సంబంధించి మనకు గుంటూరులో ఉంది. మనకి నియర్ బై ఏదన్నా ఫ్రాడ్ జరిగితే యూ కెన్ కంప్లైంట్ ఇన్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. అండ్ సో మనకి రీసెంట్గా స్టార్ట్ అయిన కొన్ని నేను డిస్కస్ చేస్తాను, లేటర్ యూ కెన్ చెక్ ద పీడిఎఫ్. ఒకటి ఏంటంటే ఓల్డ్ మొబైల్స్. సో ఎంతమందికి ఆల్రెడీ ఓల్డ్ మొబైల్స్ ఉన్నాయి ఇంట్లో, కీప్యాడ్ ఫోన్స్ ఆల్రెడీ? దెర్ ఈజ్ సపరేట్ గ్యాంగ్, ఒక గ్యాంగ్ తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ కలెక్టింగ్ ద ఓల్డ్ మొబైల్స్. సో ఏముంటుంది ఓల్డ్ మొబైల్స్లో ఏముంటుంది అనుకుంటే, యువర్ కాంటాక్ట్స్ ఆర్ దేర్, మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా. అదేవిధంగా కొన్ని డిస్ప్లే పోయింటాయి మన పాత మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే పోతే మనకు కొంతమంది ఒక ₹4,000 ₹5,000 ఎక్స్పెన్స్ అవుతుందని చాలామంది మనం వాటిని ఏం చేస్తామంటే రిపేర్ చేయించుకుంటే కొత్త మొబైల్ కొంటాం, ఆ ఫోన్ అలాగే ఉండిపోతుంది. సో ఇటువంటి మొబైల్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సింపుల్గా దానికి డిస్ప్లే అటాచ్ చేసి మీ ఫేస్బుక్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, కొన్నిసార్లు వాట్సాప్ ఓపెన్ అవుతుంది, మీ కాంటాక్ట్స్ అదే విధంగా ఉంటాయి. దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ యువర్ డేటా, కాంటాక్ట్స్, గ్యాలరీ, ఫేస్బుక్, ఎవ్రీథింగ్. మీరు ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నారో అవన్నీ కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటాయి కదా. సో డైరెక్ట్గా దొంగ చేతికి మీరే తాళం ఇచ్చినట్టు అవుతుంది. సో డోంట్ సెల్ ఓల్డ్ మొబైల్స్. కావాలంటే మీరే వాటిని బద్దలు కొట్టేసేయండి తప్ప. అండ్ డోంట్ సెల్ ఇట్. వాళ్ళు 200 ఇస్తామన్నా 2,000 ఇస్తామన్నా యు ఆర్ ఇండైరెక్ట్లీ ఏం చేస్తున్నట్టు అంటే దొంగ చేతికి మీరే తాళం ఇస్తున్నట్టు. ఆర్ ఎల్స్ లేదనుకుంటే మీరు ఎక్కడన్నా ఒకవేళ అమ్మాలి తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి కదా, సెల్ యువర్ ఓల్డ్ మొబైల్ అండ్ గెట్ ద న్యూ మొబైల్ అని చెప్పి. ఎరేజ్ ఆల్ ద కాంటాక్ట్స్, అన్ఇన్స్టాల్ ఆల్ ద అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేయండి, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేయండి. డేటా మొత్తం కంప్లీట్గా ఎరేజ్ చేసిన తర్వాత మాత్రమే ఎక్స్చేంజ్ చేయండి. జనరల్గా మనకి ఈ సీజన్లో నడిచేదే ఎక్స్చేంజ్, ఓల్డ్ మొబైల్స్ ఎక్స్చేంజ్. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఒక 5,000 తగ్గుతుందనో 6,000 తగ్గుతుందనో ఈజీగా ఇచ్చేస్తారు. ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఎవరో బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్చేంజ్ ప్యాటర్న్లో కూడా మన డేటా అన్నది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు చాలామందికి తెలుసు. నేను ఐ విల్ సే వన్ థింగ్, ఎవరైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన 1 month లోపల మీకు ఏదో కాల్ రావచ్చు. మరి వాళ్ళకి మీ మొబైల్ నెంబర్ ఎలా తెలుస్తుంది, మీ పేరు ఎలా తెలుస్తుంది అని మీకు ఐడియా రావచ్చు. క్రెడిట్ కార్డ్స్ అన్నవి డైరెక్ట్గా ఒక చోట ప్రింటింగ్ అవుతాయి, అక్కడ నుంచి డిస్పాచ్ అవుతాయి. ఆ డిస్పాచ్ అయ్యే క్రమంలో మల్టిపుల్ స్టోర్స్,
అంటే డైరెక్ట్గా అక్కడ నుంచి మీ ఇంటికి వచ్చేది కదా, డిఫరెంట్ డెలివరీ పార్ట్నర్స్ ద్వారా మీకు డెలివరీ అవుతుంది. సో ఇక్కడ ఈ డెలివరీ చేసేవాళ్ళు కావచ్చు, ఈ డెలివరీ ఏదైతే ఫెసిలిటేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డెలివరీ క్రెడిట్ కార్డ్ కవర్ పైన మీ పేరు ఉంటుంది, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ ఇంటి అడ్రస్తో సహా ఉంటుంది. సో ఈజీగా వాళ్ళు మీ ఇంటి అడ్రస్ నోట్ చేసుకుంటారు, మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది, మీ పూర్తి పేరు వాళ్ళు తెలుసు, అది ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా పైన రాసి ఉంటుంది. సో మోసం చేయడం చాలా ఈజీ. ఎలా? సో ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో XYZ బ్యాంక్. సో క్రెడిట్ కార్డ్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ నేను అడ్రస్ కన్ఫర్మ్ చేస్తాను, అదో కాదో చెప్పమంటారు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ దగ్గర అడ్రస్ ఉంది. నిజంగా మన పూర్తి అడ్రస్ చెప్పగానే మనమే అనుకుంటాం నిజంగానే బ్యాంకర్స్ అనుకుంటాం. బట్ సింపుల్గా అది క్రెడిట్ కార్డ్ పైన ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు మెన్షన్. మీరు ఒకవేళ వాళ్ళు మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు. అండ్ నో వన్ విల్ ఆస్క్ యూ మీ CVV నెంబర్ కానీ మీ సెక్యూరిటీ పిన్ కానీ ఎవరు అడగరు. డోంట్ షేర్ ఇట్. నో బ్యాంకర్ ఆర్ నో బ్యాంక్ విల్ కాల్ యూ టు చెక్ యువర్ CVV. ఎక్కడ కూడా వాళ్ళు వెరిఫికేషన్కి అడగరు. సో ఇది క్రెడిట్ కార్డుకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించి 1930. యూ కెన్ సేవ్ ద నెంబర్ 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్. ఎర్లియర్ మనకి 155260. ఇట్ ఈస్ ద ఓల్డ్ నంబర్. ప్రజెంట్ నెంబర్ ఈజ్ 1930. ఇటువంటి మీరు రిపోర్ట్ చేయాలంటే యూ కెన్ కాల్ దిస్. అండ్ నెక్స్ట్ కస్టమర్ కేర్ నెంబర్స్. సో జనరల్గా మనకి బ్యాంకింగ్ కావచ్చు, వేరే ఆర్గనైజేషన్ కావచ్చు, మనకి కస్టమర్ కేర్ నెంబర్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? గూగుల్ నుంచి కదా. సో మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈవెన్ ద రెప్యూటెడ్ బ్యాంక్స్ అయినా కానీ ప్రతి పోర్టల్లో వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి. బట్ వీ బిలీవ్ ఆన్ గూగుల్. జనరల్గా గూగుల్ చేస్తాము, గూగుల్ రిజల్ట్ ఇస్తుంది ఒక నంబరు. అది నిజంగా వెబ్సైట్ వాళ్ళు మెన్షన్ చేసిందా లేదంటే థర్డ్ పార్టీ మెన్షన్ చేసిందో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఆ నెంబర్కి మనం కాల్ చేస్తాం. సో వాళ్ళు కూడా ఎంత కంట్రోల్ చేద్దామన్నా బ్యాంకింగ్ సైడ్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఆల్వేస్ ట్రస్ట్ ద నెంబర్స్ మెన్షన్డ్ ఆన్ ద వెబ్సైట్. సో ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ నెంబర్ కావాలి, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోనే వెతకండి. అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ కావాలి, అమెజాన్లోనే వెతకండి. ICICI బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కావాలి, ICICI బ్యాంక్లోనే వెబ్సైట్లోనే వెతకండి. ఆల్వేస్ చెక్ ద వెబ్సైట్ ఫర్ ద కస్టమర్ కేర్ నెంబర్స్. డోంట్ బిలీవ్ ఆన్ గూగుల్. గూగుల్ విల్ గివ్ 1 lakh రిజల్ట్స్. మీకు కింద రిజల్ట్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడో ఏదో వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటుంది ICICI కేర్ నంబర్ అని. సో డోంట్ ట్రస్ట్ దట్. సో చెక్ ద అఫీషియల్ వెబ్సైట్. అండ్ రీసెంట్గా ఇంకో కాల్స్ మీకు ఎవరికన్నా, మీరు ఎక్కువ కాల్ మాట్లాడుతున్నారు కాబట్టి మీ నంబర్ బ్లాక్ అయిందని ఎవరికైనా కాల్ వచ్చిందా? ఎవరికి రాలేదా? సో మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ నెంబర్ మేము బ్లాక్ చేసాము. సో అలా బ్లాక్ కాకుండా ఉండాలంటే మేము చెప్పింది చేయండి అని కాల్స్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా ఫ్రాడే. మీకు రాకపోయినా కానీ సో వచ్చినా డోంట్ ప్యానిక్. ఎవరు కూడా మీ నెంబర్ బ్లాక్ చేయరు. ఓన్లీ మీకు ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు బ్లాక్ చేస్తారు. అది కూడా మీరు పోస్ట్ పెయిడ్ సిమ్ అయి ఉండి మీరు బిల్ పే చేయకపోతే బ్లాక్ అవుతుంది తప్ప, లేదు మీరు ప్రీపెయిడ్ అయినా కానీ మీరు సరైన టైంలో రీఛార్జ్ చేసుకోకపోతే కాల్స్ వెళ్ళవు తప్ప ట్రాయ్ కానీ లేదంటే అదర్ పార్టీ కానీ మీ నంబర్ని బ్లాక్ చేయవు. సో అటువంటి కాల్స్ వస్తే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మనకి ఇండియాకి ప్రతి కంట్రీకి ఒక పిన్ కోడ్ ఉంటుంది, ప్రతి కంట్రీకి ఒక కోడ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఇండియా? +91. సో అదర్ దెన్ +91 మీకు +7, +1, +60, +62 ఆర్ వేరే ఏమన్నా వస్తే అది అవుట్ ఆఫ్ కంట్రీ అన్నట్టు. ఓకే, డోంట్ అటెండ్ సచ్ కాల్స్ అన్లెస్ యూ హ్యావ్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఫారిన్లో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే మేబీ వాళ్ళు కాల్ చేస్తే అలా వస్తుందేమో, కానీ జనరల్లీ అదర్ దెన్ +91 వేరే ఏదన్నా వచ్చినా కానీ బీ అలర్ట్. అండ్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నోట్ వీడియో కాల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పింక్ వాట్సాప్. ఎంతమంది విన్నారు ఈ పేరు? పింక్ వాట్సాప్ పేరు ఎంతమంది విన్నారు? సో అప్గ్రేడ్ చేసుకోమని. ఎస్, థ్యాంక్ యూ. సో వాట్సాప్ కానీ లేదంటే అదర్ అప్లికేషన్స్ కానీ మనకు ప్లే స్టోర్లో ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. MP3 అది ఆడియోకి సంబంధించి, MP4 అది వీడియోకి సంబంధించి, లేదు JPG అది ఇమేజ్కి సంబంధించి. అప్లికేషన్కి సంబంధించి .apk అని ఉంటుంది. రిపీట్ విత్ మీ. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ .apk ఇట్లా ఎక్స్టెన్షన్తో ఏ ఫైల్ వచ్చినా కానీ క్లిక్ చేయొద్దు, ఇన్స్టాల్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. ఓకే, ఇట్స్ ఎ స్పామ్.